వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండలోని పబ్లిక్ గార్డెన్కి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనతోని ఒక ప్రముఖ కవులు నిజంగా మహమ్మద్ సిరాజుద్దీన్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ విశ్వకవి బిరుదాంకితుడిగా పేరుగాంచినటువంటి సిరాజుద్దీన్ గారు ఏం చెప్పబోతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ దేశంలోనే విశ్వకవిగా పిలువబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పేసి మనకైతే తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. కానీ ఇప్పుడు వరంగల్ జిల్లా వాసి సిరాజుద్దీన్ గారికి విశ్వకవి బిరుదు రావడం అనేది ఇది ఏ రకంగా చూడాలి, అలాగే ఈ బిరుదుని ఎవరు అంకితం చేయడం జరిగింది, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే నమస్తే బీవీఆర్ బీవీఆర్ మాధ్యమంగా బీవీఆర్ ప్రేక్షకులకు ఇతర ప్రజలందరికీ నమస్తులు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నిజంగా మీరు విశ్వకవి బిరుదాంకితుడుగా పేరుగాంచడం అనేది ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? నిజంగా మీరు వరంగల్ జిల్లాకు చెందిన వాస్తవ్యులుగా అందులోనూ. నాకు ఇంతవరకు చెప్పుకోదగ్గ అవార్డులు అయితే ఏం రాలేదు. అవార్డులు అనగానే ప్రధానంగా అందరి మనసులో మెదిలేది ఒకే ఒక విషయం, ప్రభుత్వ అవార్డులు ఏమైనా వచ్చినాయా అనేది. అటువంటిది రాకపోతే ఆ కవి ఎంతటి గొప్ప కవి అయినప్పటికీ, ఎంత మంచి కవితలు రాసినప్పటికీ ప్రజల్లో గుర్తింపు గౌరవం లేని సందర్భం ఇది. అటువంటి సందర్భంలో నాకు వరంగల్కు సంబంధించిన ఒక రిజిస్టర్డ్ సంస్థ శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఓకే, కాకపోతే ఇక్కడ మనం అంటే దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఈ అవార్డు అనేది వచ్చినట్టుగా అందరికీ తెలుసు. అది తర్వాత ఈ అవార్డు వచ్చినట్టుగా మీ పేరే ఉంది. సో ఇది వాస్తవం అంటారా? విషయం ఏంటిదంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని మనం విశ్వకవి అంటాం, కానీ వాస్తవానికి నాకు తెలిసినంత వరకు తెలుసుకున్నంత వరకు కూడా అది అవార్డు కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వకవి అని అవార్డు ఎవరూ ఇవ్వలేదు. తెలిసి వచ్చిన విషయం ఏంటిదంటే, ఒక సందర్భంగా మహాత్మా గాంధీ గారు వీరికి ఎదురైనప్పుడు విశ్వకవి అని సంబోధించడం జరిగిందట. ఆ పెద్ద మనిషి అట్లా పలకడం వల్ల ఆ పదం అట్లాగే నిలిచిపోయింది. అదే సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా గాంధీ గారిని ఉద్దేశించి మహాత్మా అనడం జరిగిందట. వారిని వీరు మహాత్మా అనడం, వీరిని వారు విశ్వకవి అనడం అట్లా పడిపోయింది తప్ప రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వకవి అనే బిరుదు ఏ సంస్థ ఇచ్చినట్టుగా ఎక్కడ ఏ రికార్డులో నాకు తెలిసినంతవరకు అయితే లేదు. కాగా నాకు ఒక సంస్థ, ఇప్పుడు నేను దేని పేరైతే చెప్పడం జరిగిందో ఆ సంస్థ విశ్వకవి అనే ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది. ఇచ్చే ముందు నేను వారిని అడగడం జరిగింది, నేను ఎక్కడ ఎవరిని వినలేదు ఈ బిరుదు, మరి మీరు ఇస్తున్నారు, ఏం చూసి ఇస్తున్నారు అని నేను వారిని అడిగినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పినారు, సార్ మీరు రాసే కవితలలో విశ్వ కవితలు ఎక్కువ ఉంటాయి, వాటిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డును మీకు ఇస్తున్నాం అన్నప్పుడు నాకు నిజంగా సంతృప్తి కలిగింది. ఎందుకు కలిగిందంటే, నాకు ఇష్టమైన సబ్జెక్టు శాంతి. శాంతికి ప్రపంచానికి లేక విశ్వానికి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి నా కవితలన్నీ దాదాపుగా శాంతి మీదనే ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా అవి విశ్వ కవితలే అనబడతాయి. నేను రాసిన వాటిలలో సగానికంటే ఎక్కువ విశ్వ కవితలే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇస్తున్నప్పుడు విశ్వ కవితలు రాసేవారిని విశ్వకవి అని మేము ఇస్తున్నాం సార్, దాన్ని దయచేసి మీరు స్వీకరించాల్సింది అని వారు కోరినప్పుడు నేను సంతోషంగానే దాన్ని అంగీకరించడం జరిగింది. ఇది విషయం. ఓకే సార్, యాక్చువల్లీ విశ్వ కవితని దేని అంటారు? అంటే ఏదైనా డిఫరెంట్ సెన్స్ ఏమైనా చెప్పగలరా ఇప్పుడు? తప్పకుండా. విశ్వానికి సంబంధించిన అంశం మీద రచించబడ్డ కవితను విశ్వ కవిత అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, నేను వరంగల్ మీద రాసుకున్న ఒక గేయం ఉన్నది. ఏమిటో వరంగల్లు వెలుగు చూడలేదు, ఎందుకో ఈ జిల్లా బాగుపడనలేదు, గొప్ప కొడుకు కూతుర్లు ఈ నేలకు ఎందరున్నా, ఏ ఒక్కరు ఈ తల్లికి తోడు నిలవలేదు, దీని గోడు కననలేదు. ఇది వరంగల్కు సంబంధించిన కవిత. ఈ కవితను నేను తీసుకుపోయి వేరే రాష్ట్రంలో లేక వేరే జిల్లాలో వినిపిస్తే అది వారికి సంబంధించింది కాదు, కాబట్టి వారు దాన్ని ఆ జిల్లా లేక రాష్ట్రానికి లేక దేశానికి సంబంధించిందిగా అంగీకరించరు. అట్లాగే తెలంగాణ రాష్ట్రం మీద నేను రాసుకున్న అనేక గేయాలు ఉన్నాయి. అందులో ఏదన్నా ఒక గేయాన్ని నేను ఒకవేళ వేరే రాష్ట్రంలోకి తీసుకుపోయి వినిపిస్తే ఇది మీ రాష్ట్రానికి సంబంధించింది తప్ప మా రాష్ట్రానికి ఏం సంబంధం అంటారు. అంటే
ఒక జిల్లాకు సంబంధించిన రచన జిల్లా రచన, జిల్లా కవిత అనబడుతుంది. ఒక రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర కవిత అనబడుతుంది. అట్లాగే నా దేశం మీద నేను రాసుకున్న మేరా భారత్ మహాన్ హై అనే గీతాన్ని నేను వినిపిస్తే అది నా దేశానికి సంబంధించిన జాతీయ గీతం లేక జాతీయ కవిత అయితే తప్ప, ఈ గీతాన్ని తీసుకుపోయి నేను వేరే దేశంలో వినిపిస్తే ఈ గీతానికి మా దేశానికి ఏం సంబంధమయ్యా, ఇది కాదు అని అంటారు. ఇటువంటి సందర్భంలో విశ్వ కవిత విషయం ప్రస్తావనకు వస్తుంది. విశ్వ కవిత అని దేన్ని అంటారు? ఇక్కడ వస్తుంది విషయం. ఒక కవితను నేను రాసుకున్న ఒక కవితను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అమెరికాలో లేక ఇంగ్లీష్ భాష మాట్లాడే దేశాలలో వినిపిస్తే ఆ దేశస్తులందరికీ ఈ కవిత రిలవెంట్గా అనిపించినప్పుడు, అదే కవితను అరబ్బీలో ట్రాన్స్లేట్ చేసి అరబ్ దేశాల్లో వినిపించినప్పుడు వాళ్ళకు రిలేటెడ్గా అనిపించినప్పుడు, చైనాలో ట్రాన్స్లేట్ చేసి చైనీస్ భాషలో ట్రాన్స్లేట్ చేసి చైనాలో వినిపిస్తే వాళ్ళకు రిలేటెడ్గా అనిపించినప్పుడు అది విశ్వ కవిత అవుతుంది. దాన్ని విశ్వకవి అంటారు. దాన్ని రాసిన వాడిని విశ్వకవి అనాల్సి ఉంటుంది. ఆ రకంగా విశ్వ కవిత వివరాలు ఉంటాయి. ఓకే. సరే ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఎగ్జాంపుల్‌తోని ఏదైతే చెప్పిల్లో, అదే దిశగా ఇప్పుడు విశ్వకవికి సంబంధించినటువంటి ఒక కవిత ఏదైనా వినిపించగలరా? అంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి కవిత ఏదైతే ఉందో, అది ఏ మాధ్యమాల్లో ట్రాన్స్‌లేట్ చేసినా కూడా అందరికీ యూటిలైజ్ అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి మీరు. అటువంటి ఒక కవితను నాకు నోటికి కూడా జ్ఞాపకం ఉన్నది. ఆ, విశ్వం నిండా విహరిద్దాం, ఇది కవిత శీర్షిక. కవిత ఇట్లా మొదలవుతుంది. పుట్టుక నాకు మతాన్నిచ్చింది, అది నీ మతం కాకపోవచ్చు. పుట్టుకే నాకు జాతిని ఇచ్చింది, అది నీ జాతి కాకపోవచ్చు. భాష, వేషం ఎన్నెన్నో నీ మతంలో పుట్టిన పరమతస్థులకు పరాయినైపోదు, నీ జాతిలో జన్మించిన పరజాతీయులకు విదేశీనైపోదు. అన్ని కుల మతాల్లో, అన్ని భాషా ప్రాంతాల్లో, వర్ణాల్లో, వర్గాల్లో, అన్ని జాతి రీతుల్లో ఎలా పుట్టగలను నేస్తమా, నేనెలా పుట్టగలను? అయితే పుట్టిన మతం నుండి మాత్రం నిన్ను ప్రేమించడం నేర్చుకున్నాను. పెరిగిన జాతి హద్దులను జవదాటి నీ సరిహద్దుల్లోకి రావటం నేర్చుకున్నాను. నేర్చిన భాషతో నేను సంభాషించటం నేర్చుకున్నాను. ఒక్కటొక్కటిగా సంకుచితాలను ఛేదించుకుంటూ వ్యాకోచించటాలు నేర్చుకున్నాను. ఇదంతా నీకోసం, నేను నిన్నుగా ప్రేమించటం కోసం. నువ్వు నన్నుగా చూడగలిగితే నాకది చాలు. మనంగా రెండు కపోతాలమై విశ్వం నిండా విహరిద్దాం, ఈ అనంత విశ్వం నిండా. ఇది కవిత. దీన్ని విశ్వ కవిత అని అంటారు. నిజంగా చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంది. సరే ఇప్పుడు ఇదంతా మీరు అంటే ఎట్లాంటి సిచ్యువేషన్‌లో కూర్చొని ఇదంతా రాస్తా ఉంటారు జనరల్‌గా? నేనే కాదు, కవితలు రాసే ఏ కవి అయినా దానికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటిదంటే మనస్సు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కవికి సమస్త ప్రపంచం దోస్తే. ప్రపంచంలోని ప్రతి దేశం అతని దేశమే, ప్రతి మనిషి అతని మిత్రుడే. ఆ భావన కవి లోపల ఉంటే అది కవితకు ఒక పెట్టుబడిగా ఉపయోగపడి, ఎట్లానైతే ఒక చెట్టును పెంచాలంటే దానికి నీళ్ళు అవసరం, అట్లాగే ఒక విశ్వ కవిత లేక ఒక మంచి కవిత రావాలంటే ఆ కవి హృదయంలో మంచితనం పెట్టుబడిగా పనిచేస్తుంది. ఆ మంచితనాన్ని మనం లోపల పెంచుకుంటే ఆటోమేటిక్గా లోపల నుంచి అనేక కవితలు, మంచి మంచి కవితలు పుట్టుకొస్తుంటాయి, ఉత్పత్తి జరుగుద్ది. ఓకే. సార్ ఇప్పుడు ఎట్టకేలకు వరంగల్ జిల్లా వాసిగా విశ్వకవి బిరుదాంకితుడిగా మీరు పేరుగాంచడం జరిగింది. దీని తదుపరి కార్యాచరణ ఏంటిది? ఈ మంచితనాన్ని నేను కొనసాగించుకోవడం తప్ప ఇంతకు మించిన వేరే లక్షణమే ఉండదు. ఇంకా ఈ బిరుదు నాకు రావడం వల్ల, అరే నేను
ప్రపంచ కవితలు రాసినందుకు గుర్తింపు లభించింది కదా అనే ఒక సంతోషంలో నాలోని మంచితనాన్ని ఇంకా పెంచుకుంటే ఇలాంటి ఇంకా కొంత ఉత్పత్తి జరిగి ఇంకా నా నుంచి కొన్ని మంచి కవితలు రావచ్చు. అందులో విశ్వ కవితలు కొన్ని వస్తే చాలా సంతోషం. జీవితంలో ఒక విశ్వ కవిత రాయాలనుకున్నాను. కానీ ఈ రోజున నాకు అనేక విశ్వ కవితలు అదృష్టవశాత్తు నా నుంచి ఉత్పత్తి జరిగింది. నా వద్ద అలాంటి కవితలున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ జిల్లా వాసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయాన్ని మీరు గాంచడం జరిగింది. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వరంగల్ సాంస్కృతిక రాజధాని. దీనికి సాంస్కృతిక చరిత్ర ఉన్నది. ఏ జిల్లాకు లేని సాంస్కృతిక చరిత్ర వరంగల్కు ఉన్నది. కాకతీయుల కాలం నుంచినైతేనేమి ఇక్కడ ఆ, ఆ, ఉమ్, పాలకుర్తి సోమనాథుడి చరిత్ర మనకున్నది. బమ్మెర పోతన చరిత్ర మనకున్నది. లేటెస్ట్గా చూస్తే ఒక దాశరథి, దాని తర్వాత ఒక కాళోజీ, ఇలాంటి కవులు కలిగిన ఆ, జిల్లా ఈ జిల్లా. ఇది సాంస్కృతిక రాజధాని. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చే ప్రతి కవి ఈ వారసత్వాన్ని తీసుకొని అద్భుతమైన రచనలు చేయాలి, చేస్తున్నారు కూడా, ఇంకా చేయాలి. ఆ కొత్తగా పుట్టుకొచ్చే తరానం కూడా ఈ సంస్కృతిని చదువుకొని ఉత్తమమైన కవిత్వాన్ని వీలైతే తప్పకుండా విశ్వ కవితను ఉత్పత్తి చేయాలని వరంగల్ వాసిగా నా వరంగల్ వారి నుంచి నేను ఇది కోరుకుంటున్నాను. రైట్. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మేము చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.